విజయవాడ ప్రజలకి రెండు గుడ్ న్యూస్. ఒకటి, ప్రకాశం బ్యారేజ్కి మీకు ఎదురుగా కనిపిస్తున్న ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న ఇన్ఫ్లో తగ్గింది. దాదాపు నిన్న 11,35,000 క్యూసెక్కులు. అంటే క్యూసెక్కులు టీఎంసీలు అంటే ఈ లెక్కలు ఎవరికి అర్థమైసావు నిజానికి, బట్ మేము చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాం. సివియారిటీ ఏంటి అనేది, నిన్న 11 లక్షలు ఉంది, ఇవాళ 9 లక్షలకు వచ్చింది. అంటే 2 లక్షల క్యూసెక్కుల వాటర్ ఇన్ఫ్లో తగ్గింది. అంటే సాయంత్రానికి వచ్చేటప్పటికి ఇంకో 2 లక్షలు తగ్గింది. అంటే ఏ 6 లక్షల క్యూసెక్కులకో ఇన్ఫ్లో వచ్చింది అంటే నార్మల్ సిచ్యువేషన్కి వచ్చినట్టు. అంటే ప్రమాదం పెద్దగా ఏముండదు, వచ్చే వాటర్ వచ్చినట్టు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటుంది, సముద్రంలో కలుస్తూనే ఉంటుంది, దానివల్ల పెద్ద ప్రమాదం ఏముండదు. సో నిన్న ఉన్న సిచ్యువేషన్తో పోలిస్తే, నిన్న ఉదయం ఈ సమయానికి ఉన్న సిచ్యువేషన్తో పోలిస్తే ఇవాళ చాలా బెటర్ సిచ్యువేషన్ అన్నట్టే. ఎందుకంటే 2 లక్షల క్యూసెక్కుల వరద తగ్గింది. ఏకంగా 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజ్కి తగ్గింది అంటే ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతున్నట్టు అర్థం. అంటే తెలంగాణ నుంచి మున్నేరు వాగు నుంచి కావచ్చు, పాలేరు వాగు నుంచి కావచ్చు, వీటన్నిటి నుంచి వస్తున్న వరద చాలా వరకు కంట్రోల్ అయినట్టు అర్థం. ఎందుకంటే వర్షం లేదు కాబట్టి. నిన్న ఉదయం నుంచి స్టిల్ ఇప్పటి వరకు అక్కడక్కడ మోస్తరు జల్లులు తప్ప భారీ స్థాయిలో వర్షం అయితే ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇదిగో ప్రకాశం బ్యారేజ్లో ఈ విధమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ ఉధృతంగానే ప్రవహిస్తుంది. 9 లక్షల క్యూసెక్కుల వరద అంటే మామూలు విషయం ఏం కాదు, కానీ 11 లక్షలతో పోలిస్తే చాలా తక్కువ. అందువల్ల మీకు అర్థం చేసుకోవాలి, 9 లక్షల క్యూసెక్కుల వరద రావడం కూడా చాలా అరుదే. ఎందుకంటే చాలా ఏళ్ళు అయింది 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజ్కి వచ్చి. అది దాటి 11 లక్షల క్యూసెక్కులకు పెరిగిపోయింది. దాంతో భయాందోళనలు పెరిగిపోయాయి. ప్రకాశం బ్యారేజ్కి ఏమైందో, ప్రకాశం బ్యారేజ్ 69వ గేట్ దగ్గరికి వచ్చి ఏదైతే బోట్ వచ్చి కొట్టింది, దాంతో అదేం విరిగిపోయింది. సో ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే వయసు 70 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి దాదాపు సుజనా చౌదరి లాంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి, ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, ఆయన అయితే నేను స్వయంగా వచ్చి ఇంకో కొత్త బ్యారేజ్ కట్టాల్సిందే, ఈ బ్యారేజీ పని అయిపోయింది అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు. వీటన్నిటి నేపథ్యంలో టెన్షన్ మొదలైంది. అందువల్ల మేము కూడా నిన్న చెప్పాం బిగ్ టీవీలో, ప్రకాశం బ్యారేజ్కి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా, బెజవాడ ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందా, బెజవాడ డేంజర్లో ఉందని మేము కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నిన్న ఉన్న సిచ్యువేషన్ అది. అక్కడికి వచ్చిన జనం, చూస్తున్న జనం, ఇంజనీర్లు అందరూ కూడా ఇదే రకమైన టెన్షన్ పడ్డారు. సో ఇవాళ 9 లక్షల క్యూసెక్కులకి ఎప్పుడైతే తగ్గిందో దానివల్ల కాస్తంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. ఒక్క 11 లక్షలే కాదు, 12 లక్షల క్యూసెక్కులు కూడా వరద వెళ్ళిన పరిస్థితి కూడా నిన్న చూసాం. సో అలాంటి పరిస్థితిలో ఇవాళ కాస్తో కూస్తో తగ్గింది. కాబట్టి ఒకటి, బెజవాడకు వచ్చిన ముప్పు ఏమి లేదు. 2, ప్రకాశం బ్యారేజీ సేఫ్ అన్న విషయం. ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన ముప్పు ఏమి లేదు, ప్రకాశం బ్యారేజీ సేఫ్. దానికి సంబంధించిన బ్యాలెన్సింగ్ వెయిట్ ఏదైతే సిమెంట్ దెమ్ము ఉందో అది కట్ అయిందో, దాన్ని కొత్తది నిర్మిస్తాము. అది ప్రస్తుతం తాత్కాలికంగా ఐరన్ అయినా వేస్తామంటూ కన్నయ్య నాయుడు రంగంలో దిగారు. కాబట్టి ఆయన ఆల్రెడీ పని కూడా స్టార్ట్ చేసేసారు. కాబట్టి వరద ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత డ్యామేజ్ అయిన గేట్లను పునర్నిర్మించడం, సో ఎలాంటి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఇంకోసారి బోట్లు వచ్చి ఇక్కడ అడ్డుపడి ఇబ్బంది పెట్టకుండా ఏం చేయాలన్న దాని మీద కూడా ప్రస్తుతం అధికారులు, ప్రభుత్వం, కన్నయ్య నాయుడు అందరూ కూడా సమాలోచనలన్నీ కూడా చేస్తున్నారు. ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్. ఇక రెండోది, ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తారు. దాదాపు 4 రోజులుగా 12 లక్షల క్యూసెక్కులు వరద వస్తే ఆ వచ్చిన వరద వచ్చినట్టు 70 గేట్లు ఎత్తేసారు. కంప్లీట్ 70 గేట్లు పై వరకు, ఎంతవరకు అయితే దాని కెపాసిటీ ఉంటుందో అంతవరకు లేపేస్తే వచ్చిన వరద వచ్చినట్టుగా ఇదిగో ఈ మాదిరిగా వెళ్తూనే ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తారు, ఎత్తిన వరద వెళ్తూనే ఉంది. కానీ గతంలో ప్రకాశం బ్యారేజ్కి వరద వచ్చింది అంటే, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తారు అంటే విజయవాడలో ఉన్న దిగువ ప్రాంతాల ప్రజలు, పర్టికులర్గా కృష్ణలంక ఏరియా కావచ్చు, రామలింగేశ్వర నగర్ కావచ్చు, బస్టాండ్ ఏరియా కావచ్చు, ఇట్లా ఆ ప్రాంతాలన్నీ కూడా గజగజ వణికిపోయాయి. ఎందుకంటే ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసి ఎక్కడికో పారిపోవాల్సి వచ్చేది, ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి. కానీ ఒకే ఒక్క శక్తి ఈసారి కృష్ణలంక ప్రజలందరినీ కూడా, కొన్ని లక్షల మంది ప్రజల్ని హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని హ్యాపీగా పుడుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఎందుకు అంటే ఒకే ఒక శక్తి, అది రిటైనింగ్ వాల్. కృష్ణలంక పరిధిలో ప్రకాశం బ్యారేజీ నుంచి, ప్రకాశం బ్యారేజీ గేటు పక్క నుంచి, ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కృష్ణలంక వైపు నిర్మించిన ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్, అది ఫేజ్ 1, ఫేజ్ 2 2 భాగాలుగా నిర్మించడం అనేది జరిగింది. సో ఆ రిటైనింగ్ వాల్ అనేది ఇవాళ కృష్ణలంక ప్రజలందరూ కూడా, ఇందాక నేను చెప్పాను కదా, సింగనగర్ లాంటివి మునిగాయి తప్ప ప్రకాశం బ్యారేజీ పక్కన ఉన్న కృష్ణలంక ఏ ప్రాబ్లం లేదు. 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా కూడా, ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి నీళ్ళు వదిలినా కూడా కిందనున్న ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేదు, హ్యాపీగా పడుకున్నారు. ఆ గోడ పక్కనే ఉన్న ఇళ్లలో ఉన్న జనాలు కూడా ఆ వస్తున్న వరదను చూస్తూ నిలబడే ఉన్నారు. ఇంతకుముందు ఆందోళన చెందేవాడు, భయపడేవాడు, కొంతమంది కొట్టుకుపోయేవారు, ఆస్తి నష్టం జరిగేది. కానీ మనకు కనిపిస్తున్న ఈ రిటైనింగ్ వాల్ అనేది ఒక దేవతలాగా, లేకపోతే ఒక దేవుళ్లాగా
సో వచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాపాడింది ఒకే ఒక రిటైనింగ్ వాళ్ళు. అది ఏ ప్రభుత్వాలు నిర్మించాయనేది ఇక్కడ రాజ్యాంగం లేకపోతే ఇక్కడ రాజకీయాలు మాట్లాడే ఉద్దేశం మాకు లేదు. 2014లో ఎప్పుడో మొదలుపెట్టినట్టున్నారు. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుగా సీఎంగా ఉన్న సందర్భంలో పనులు మొదలుపెట్టారు. గద్దె రామ్మోహన్ ఇనిషియేటివ్తో దీన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన సందర్భంలో అక్కడున్న అప్పుడు పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. 2 ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేశారు. నిజం చెప్పాలంటే రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అప్పుడు సీఎం చంద్రబాబు సర్కార్ కానీ తర్వాత వచ్చి జగన్ సర్కార్ కానీ ఒక సంకల్పంతో ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో 2 ప్రభుత్వాలు కూడా దాన్ని పూర్తి చేశాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో సగభాగం పూర్తయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవినేని అవినాష్ ఇనిషియేటివ్తో మిగిలిన భాగం పూర్తయింది. కాబట్టి ఈ రిటైనింగ్ వాల్ అనేది ఈరోజు విజయవాడ కృష్ణలంక ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. ఏ ఒక్క ఇంట్లోకి నీళ్ళు వెళ్ళాల, ఏ ఒక్క ఇంట్లోకి కూడా చొక్క నీళ్ళు వెళ్ళాల. గోడ పక్కనే ఇళ్ళు ఉంటాయి, గోడ పక్కనే ఆనుకుని ఇళ్ళు ఉంటాయి. కానీ గతంలో ఆ ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తుతున్నారు అంటే ఒక మైక్ అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ, ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసేయండి అని, గేట్లు ఎత్తుతున్నాం మీరందరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని. సో అలా అన్న సందర్భంలో ఆ ప్రకటన రాగానే, ఆ అనౌన్స్మెంట్ రాగానే అక్కడ ఉన్న జనమంతా కూడా ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయి నరకయాత్ర అనుభవించేవాళ్ళు. కానీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రిటైనింగ్ వాల్, ఒక గోడ మాదిరిగా మీకు ఇక్కడ కనిపిస్తుంది, వెనక కనిపిస్తుంది. ఇదే రిటైనింగ్ వాల్, రెడ్ కలర్లో ఉన్న రిటైనింగ్ వాల్ ఈరోజు కొన్ని లక్షల మంది ప్రజల్ని కాపాడిందని చెప్పాల్సి ఉంటుంది. అందుకనే దాన్ని ఒక దేవత కిందో దేవుడి కిందో మన విజయవాడ ప్రజలందరూ కూడా వర్ణిస్తూ ఉన్నారు. అందుకే దానికి పూజలు కూడా చేస్తున్నారు రిటైనింగ్ వాల్కి. సో ఇది ప్రభుత్వాలు చేశాయి, రాజకీయాలకు అతీతం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా, టీడీపీ చేసిందా అంటూ తనుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మేమే చేసామని ఎవరు చేస్తే ఏంటి? ప్రజల సొమ్ముతో ప్రజల కోసం కట్టారు, ప్రజలను కాపాడారు. తప్పేం లేదు. క్రెడిట్ ఎవరి ఖాతాలో వేసుకోవాలన్నది ఇక్కడ ముఖ్యం కాదు, కట్టారా లేదా అన్నది ముఖ్యం. ఎవరో మొదలుపెట్టారు, ఇంకెవరో పూర్తి చేస్తుంటారు. అది మీ డ్యూటీ. అది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా మీ డ్యూటీ. అది మా డబ్బులతో మా కోసం మీరు కట్టించాల్సిన బాధ్యత. యు ఆర్ ఏ ట్రస్టీ ఫర్ ది గవర్నమెంట్. కాబట్టి మీరు ఇవాళ ఆ గేట్లు పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సరే ఓట్ల కోసం మేమే కట్టేవారు వీళ్ళు కాదు, మేమే కట్టేవారు వీళ్ళు, మీరు వదిలేశారని వాళ్ళు వదిలేశారని వీళ్ళు కాదు కదా ఇక్కడ కావాల్సింది. అందరూ ఇనిషియేటివ్ తీసుకున్నారు. 2 ప్రభుత్వాలు కలిసి రిటైనింగ్ వాళ్ళని పూర్తి చేశాయి. ఈరోజు దాని మీద మార్కింగ్లు కూడా కనిపిస్తున్నాయి. సో గోడ 5 ఇంచ్ వరకు ఆల్మోస్ట్ ఎడ్జిని తాకేటట్టుగా నీళ్ళు వచ్చినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కృష్ణలంకలో ఒక్క ఇంట్లో కొన్ని నీళ్ళు వెళ్ళిన పరిస్థితి. ఒకసారి ఆ గేటు దగ్గర రిటైనింగ్ వాల్ దగ్గర ప్రస్తుతం చూడొచ్చు, వరద నీరు అంత ఫ్లోటింగ్ వెళ్తుంది. ఈ పక్కన గేదెలను కట్టేశారు, ఆ పక్క గేదెలు కట్టేశారు. ఎంతోమంది గేదెలన్నీ కొట్టుకుపోయాయి, కానీ వాళ్ళ చక్కగా గడ్డిదిట్టు ఉన్నాయి ఆ పక్క నుండి గేదెలన్నీ కూడా. సో ఆ రిటైనింగ్ వాల్ కట్టి దాని పక్కన ఒక పార్క్ లాంటిది డెవలప్ చేస్తే ఉదయాన్నే జనం అంతా వచ్చి వాకింగ్ చేస్తున్నారు, మామూలు టైంలో, ఇప్పుడు కాదు. సో జనం అంతా కూడా ఇప్పుడు వరద నీటిని వచ్చి ఆ రిటైనింగ్ వాల్ పక్కన నిలబడి చూస్తూ ఉన్నారు చాలా ధైర్యంగా. వాళ్ళందరి దృష్టిలో అది ఒక బాహుబలి. బెజవాడకి ఇది ఒక బాహుబలి గోడ. ఆ బాహుబలి గోడ కొన్ని లక్షల మంది ప్రజలను కేవలం కాపాడింది. సో ఒకసారి అదే రిటైనింగ్ వాల్ దగ్గర మా కొలీగ్ సాయి ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి సాయి, ఎట్లా అక్కడ ప్రజలంతా ఏమంటూ ఉన్నారు? రిటైనింగ్ వాల్ దగ్గర ప్రస్తుతం వరద నీరు ఏ విధంగా ఉంది? అశోక్, ప్రధానంగా విజయవాడలో వరదలు వచ్చాయంటే కంపల్సరీగా మీడియా కానీ లేకపోతే అధికారులు మొట్టమొదట ఫోకస్ పెట్టేటటువంటి ఏరియా కృష్ణలంక లేకపోతే రాణిగారి తోట. ప్రస్తుతం మనం చూడొచ్చు రిటైనింగ్ వాల్ దగ్గర ఉన్నాము. ఏదైతే ఒక అద్భుతం, ఇది గోడ ఏ ప్రభుత్వం నిర్మించిందా లేకపోతే ఎట్లా ఐడియాలజీ జరిగిందా అనేది పక్కన పెడితే ఒక అద్భుతమైనటువంటి ఐడియా అని చెప్పచ్చు. ప్రస్తుతం ఒకసారి ఇక్కడ మనం చాలా రోజుల క్రితం వచ్చినటువంటి వరదలు ఈ కృష్ణలంకలోకి రావాలంటే ఈ సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు ఇవన్నీ వేసుకునేటటువంటి వరద ఒకవైపు ఉంది, పక్కనంతా కూడా వందలాది గేదెలు అనేవి ప్రశాంతంగా తమ యొక్క వాళ్ళు ఏదైతే గేదెల కాపర్లు కూడా ప్రశాంతంగా కూర్చొని వాటి యొక్క పాలను తీసుకోవడం కానీ వాటిని పెంపకం కానీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా రాని వారి తోటలో మునిగిపోయేటటువంటి సిచ్యువేషన్లు ఉండేటటువంటి పరిస్థితి నుంచి చాలా సేఫ్ ప్లేస్ లో ఈ గోడ నిర్మాణం వల్ల జరిగిందనే విధంగా చెప్పొచ్చు. ఒక మహిళను మనం చూడొచ్చు, పక్కన వరద, మనం కెమెరామెన్ ఎత్తి చూపిస్తే పక్కన వరద వెళ్తుంది, ఇక్కడేమో చాలా సేఫ్ గా
కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. తనకు సంబంధించినటువంటి గేదెలకు సంబంధించి కాపలా కాసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందంటే ఈ యొక్క గోడ నిర్మాణం వల్లే జరిగిందనే విధంగా కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. గోడ వందలాది కుటుంబాల యొక్క జీవితాలు ఈ వరద పాలు కాకుండా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ గోడ చేసిందనే విధంగా చెప్పొచ్చు. పోలీస్ ఉన్నతాధికారులు వాళ్ళు కూడా మిగిలినటువంటి ఏరియాలకు సంబంధించి ఇక్కడ ఈ పక్కనే వరద పక్కనే ఆ గోడ పక్కనే ఉండి కూడా వాళ్ళు చూసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఏరియాలో నిలబడేటటువంటి పరిస్థితి కాదు కదా, కనీసం బ్యారేజ్ పైనుంచి మేము చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉండేటటువంటి సిచ్యువేషన్లు గతంలో ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ప్రస్తుతం అయితే కూడా అంతా మారిపోయింది. మొత్తం ఈ సేఫ్ ప్లేస్లో ఈ ఏరియా అంతా కూడా, ఈ గోడ పక్కన ఉన్నటువంటి ఏరియా అంతా కూడా సేఫ్గా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కృష్ణా నదికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏరియాలంతా కూడా వరదమయం అవుతుంటే ప్రస్తుతం మేము కరెక్ట్గా కృష్ణానది బ్యారేజ్ నుంచి వచ్చేటటువంటి వాటర్కి పక్కనే ఉన్నాము, కానీ మేము సేఫ్గా ఉన్నాం అనేది ఫీల్. ఈ గోడ నిర్మాణం జరిగినటువంటి విధానం, ఈ గోడ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ మేము పక్కన మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకవైపు వరద ప్రవాహం, మరోవైపు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ మూగజీవులైనా కూడా చూసుకునేటటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. చాలా సేఫ్ వాతావరణం ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బ్యారేజీని మనం పరిశీలిస్తే చాలా హైట్లో ప్రవాహం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా నెమ్మదిగా వాహనాలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత ప్రవాహంగా కూడా వరద ప్రవాహం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ గోడ పక్కన మేము సేఫ్గా ఉన్నామంటే ఓన్లీ ఫర్ ది ఈ ఏదైతే ఈ గోడ నిర్మాణం జరిగినటువంటి విధానం కానీ ఈ యొక్క ప్లేస్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటిదంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాము, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఏదన్నా జరుగుతుందేమో అనే విధంగా కూడా వందలాది మంది అధికారులు కూడా ఉంటున్నాయి. కానీ ఇక్కడైతే సేఫ్ వాతావరణం. కొంతమేర వాళ్ళకి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థలు కొంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత వాటర్ అనేది వచ్చింది. కానీ మిగిలినటువంటి ఏరియా అంతా కూడా చాలా సేఫ్గా ఉంది. మనం ప్రస్తుతం ఈ కూడా ఈ కృష్ణలంకలో ఉన్నటువంటి ఏరియాలకు మనం వెళ్తున్నాము. అధికారులు ఇక్కడ కొంత సమీక్షలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఇక్కడ ఈ ప్రస్తుతం మేము ఉన్నటువంటి ప్రాంతం కూడా ఒకప్పుడు కూడా మునిగిపోయేట. ఓకే సాయి.